రాహుల్ గాంధీని, మోడీని పోల్చి చూడాలంటే గూడా కనిపించలేని పరిస్థితికి రావడమే ప్రతిపక్షపు దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే నరేంద్ర మోడీ దగ్గరికి దుబాయ్ అధ్యక్షుడు పరిగెత్తుకునొస్తాడు. 2 గంటల్లో దాదాపుగా 1800 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అమెరికా వాడు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే యూరోపియన్ యూనియన్ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. రేపు 22 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అట్లాగే మనతో ఒప్పందం చేసుకుంటారు. 1,00,000 కోట్ల మేర ఒప్పందాలు. అంటే మనల్ని అమెరికా అంతటి ప్రపంచ నెంబర్ 1 వెంటాడాలని చూస్తుంటే కూడా నికార్సుగా నిభాయింపుగా చూసుకుంటూ హ్యాపీగా పనిచేసిపోతున్నాడు మోడీ. ఈ దమ్ము ఎవడికన్నా ఉందా? ఇందిరాగాంధీ నాటకాలు వద్దు. ఇందిరాగాంధీ అమెరికాకి లొంగిన 90,000 మందిని విడిచిపెట్టింది. బంగ్లాదేశ్ సందర్భంలో పీఓకే తీసుకోవడానికి అవకాశం వదిలిపెట్టింది. అదే మన దగ్గర ఇప్పుడు 1 గజం భూమి తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాడా నరేంద్ర మోడీ? చైనా వాళ్ళకి సినిమా చూపెడుతున్నాడు. సేమ్ టైం చైనా వాళ్ళతో స్నేహం చేస్తాడు. అమెరికా వాళ్ళకి చొక్కలు చూపెడతాడు. అమెరికా వాళ్ళతో స్నేహం చేస్తాడు. మీరు చెప్పినట్టు మేము వినం, మీ మిత్రులుగా మమ్మల్ని సమంగా చూడండి, లేదా మూసుకు కూర్చోండి. ట్రంప్ లాంటోడు ఫోన్ చేస్తే కూడా పట్టించుకున్నటువంటి వాడు. ట్రంప్ రా అంటే వెళ్ళని ఏకైక ప్రధానమంత్రి ఆయన. భారత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. అట్లాగే కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఎంపీల చేత బ్యాంకులు లూటీ చేయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున అట్లాంటి పని ఏమైనా జరుగుతుందా? ఏ ఎంపీల చేత అట్లా లూటీ చేయనిస్తున్నాడా మోడీ? మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను సెటరేట్ చేశాడు కదా, దారికి తెచ్చాడు కదా. ఇది రెండవది. మూడవది, భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? ఇప్పుడు ప్రపంచపు 4వ స్థానం, ఈ ఏడాది కల్లా 27 కల్లా 3వ స్థానం. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అని చెప్దామని ఎంత ప్రయత్నించినా ట్రంప్ లాంటోడు ఇసిగిస్తుంటే కావాలని మనం తీసుకొచ్చినటువంటి జిఎస్టీ సంస్కరణల ఇంపాక్ట్ ఎట్లా మారిపోతుంది? అద్భుతమైన మార్పు. ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకొచ్చిన సంస్కరణలతో ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. ఇదివరకు 0.8% నుంచి ఇప్పుడు 5% పెరిగారు. క్రమంగా విదేశాంగ విధానంలో అద్భుతం, రక్షణ విధానంలో అద్వితీయం, ఆర్థిక విధానంలో సూపర్, మౌలిక వస్తువుల కల్పనలో నెంబర్ 1. రైళ్లు మారినాయి, రోడ్లు మారినాయి, గ్రామీణ ప్రాంతాలు మారుతున్నాయి, విద్యా వ్యవస్థ మారుతోంది, వైద్య వ్యవస్థ మారుతోంది. ఇది కాకుండా ఇంకేం చేయాలి? ఎవడు చేయగలడు? ఇది చర్చనీయాంశం.